అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పీపీపీ పొలిటికల్ సిరీస్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. ఇన్నాళ్ళో రేంజ్ లో మాటల యుద్ధం నాడవగా ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా మలుపులు తిరుగుతోంది. జైళ్లు సవాళ్లు అంటూ ఇరు వర్గాల మధ్య పేలిన డైలాగ్ల డైనమైట్లు ఇంకాస్త రాజకీయ రచ్చ రేపాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ పై ఏపీలో ధూమ్ధామ్ రాజకీయం నడుస్తోంది. పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీల నిర్మాణాలను వ్యతిరేకిస్తూ వైసీపీ ఇప్పటికే కోటి సంతకాలను సేకరించి లోక్ భవన్ తలుపు తట్టింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై గవర్నర్ను కలిసిన వైసీపీ అధినేత జగన్ కోటి సంతకాల ప్రతులను ఆయనకు అందజేశారు. పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకెళ్తే ఆస్తులు అమ్ముకోవాల్సిందే అన్నారు. అంతేకాదు, మెడికల్ కాలేజీల నిర్వహణకు ముందుకు వచ్చే కాంట్రాక్టర్లను తాము అధికారంలోకి వచ్చాక జైలుకు పంపుతాను అనడం పొలిటికల్ హీట్ పెంచింది. ప్రైవేట్ కాలేజీలు ఇది నడిపేటప్పుడు వాళ్ళ జీతాలు నువ్వు ఇస్తావంట. చెనిక్కాయలకు బెల్లాలకు ఈయన మనిషికి కాలేజీలు కట్టబెట్టడమే కాకుండా మళ్ళా ఎదురు 120 కోట్ల రూపాయలు ఎదురిస్తున్నాడు. వినకుండా దీనికి ముందుకు తీసుకొని పోతే మాత్రం ఆ తర్వాత కాలేజీలు తీసుకున్నోడిని మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు తిరగక మునిపే అందరు జైళ్ళల్లో ఉంటారు. ఆ కాలేజీలు తీసుకున్న వాళ్ళు మాత్రం స్కాములు అనేది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ కింద ఇది నిరూపితమవుతుంది. కాంట్రాక్టర్లకు జగన్ వార్నింగ్ ఇవ్వడంపై మంత్రి సత్యకుమార్ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. తీవ్ర అవినీతికి పాల్పడ్డ వాళ్లు పీపీపీ మోడల్ పై మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. దమ్ముంటే జైల్లో పెట్టి చూపించు అంటూ సవాల్ విసిరారు. తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్న వ్యక్తి, 30 కేసులు పైగా, ఒక జైలు పక్షి, జైలు జీవి ఇవాళ చాలా పారదర్శకంగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాన్ని పైన అసత్య ప్రచారం చేయడమే కాకుండా వారిని జైలుకు పంపుతా అనడం, మీరు జైలుకు కాదు కదా, మీకు ఇష్టమైన భాషలో, మీకు తెలిసిన భాషలో చెప్పాలంటే వారి నెత్తి మీద వెంట్రుకు కూడా పీకలేరని జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తున్నాను. విమర్శలు చేస్తే ఎన్నిసార్లైనా ఆన్సర్ చేస్తాం, కానీ రౌడీజం చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదన్నారు సీఎం చంద్రబాబు. దౌర్జన్యంగా వ్యవహరిస్తే అరెస్టులు తప్పవన్నారు. అద్భుతమైన విధానాన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. విమర్శ చేస్తే నేను సమాధానం చెప్పగలుగుతాం. విమర్శకు మించి దౌర్జన్యం చేయాలంటే మాత్రం, రౌడీజం చేయాలంటే మాత్రం, బెదిరించాలంటే మాత్రం అది జరగదు. నేను అందుకే మీకు మాట చెప్పాను, లా అండ్ ఆర్డర్లో చాలా గట్టిగా ఉంటాం. వ్యక్తులు కాదు, రాజకీయ పార్టీలు కాదు, లా అండ్ ఆర్డర్ రౌడీలు కానీ ఎవరైనా సరే రౌడీజం చేసినా కంట్రోల్ చేస్తాం. మొత్తంగా పీపీపీ విధానంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణంపై అధికార ప్రతిపక్షాల మధ్య నెక్స్ట్ లెవెల్ వార్ నడుస్తోంది. మరి ఇదే అంశంపై రాబోయే రోజుల్లో ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.